నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హబ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. అందరికీ వచ్చేటువంటి సామాన్యమైన డౌట్ ఏదైతే ఉందో హైపోథైరాయిడిజం అనేది ఆయుర్వేదిక్‌లో క్యూర్ అవుతుందా? లేదా? అనేది. సో, ఈ డౌట్‌ని అడ్రెస్ చేయడానికి నేను ఈ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది. హైపోథైరాయిడిజం అనగానే ఈ థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి హార్మోన్ తక్కువగా సిక్రీట్ అవ్వడము, లేదా అసలు సిక్రీట్ అవ్వకపోవడము అనే దాన్ని మనం హైపోథైరాయిడిజం కింద తీసుకోవచ్చు. ఈ హైపోథైరాయిడిజంలో ముఖ్యంగా సెల్యులార్ లెవెల్‌లో ఉండేటువంటి కొన్ని రకాల మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అవి సెల్యులార్ లెవెల్‌లో కూడా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే మనకు ఆయుర్వేదంలో గలగండ లేదా అపచి అనే పదాలతో వర్ణించడం జరిగింది. ఈ గలగండ, అపచి వచ్చిన పేషెంట్స్ యొక్క ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా ఒబెసిటీ ఉండి హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటే వాయిస్ మారిపోవడము, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. కొంతమందిలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. డైజెషన్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇరిటబుల్‌గా ఉంటారు పేషెంట్స్. తొందరగా ఇన్ఫెక్షన్స్‌కి ప్రోన్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో మెన్‌స్ట్రువల్ సైకిల్ సమస్య లేదా ఋతుకు క్రమానికి సంబంధించినటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ కూడా మనము ఈ యొక్క గలగండ లేదా అపచికి సంబంధించిన సింప్టమ్స్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి ట్రీట్మెంట్ అప్రోచ్ ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది? ఏదైతే ఈ సెల్యులార్ లెవెల్‌లో జరిగేటువంటి మెటబాలిజం ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్ చేయడాన్ని ఆయుర్వేదంలో అగ్ని దీపన అనే కింద చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అగ్ని దీపన జరగాలి అంటే దీపన, పాచన సంబంధించిన ఔషధాలను ఇవ్వడం, ముఖ్యంగా త్రికటు చూర్ణం లాంటివి ఎక్కువగా ఇవ్వడము. ఈ కరెక్షన్ జరిగిన తర్వాత పంచకర్మ చికిత్సలుగా చెప్పబడినటువంటి వమనము, నస్యము వీటిని ఉపయోగిస్తూ పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే గనక ఈ యొక్క మెటబాలిక్ డిస్టర్బెన్స్‌ని కరెక్ట్ చేయడమే కాకుండా, ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ థెరపీ ఏదైతే ఉందో థైరాయిడ్ యొక్క గ్రంథి యొక్క నార్మల్ ఫంక్షన్స్‌ని రెస్టోర్ చేసేటువంటి కొన్ని రకాల ఔషధాలు లేక హెర్బ్స్‌ని ఇవ్వడం ద్వారా ఈ యొక్క థైరాయిడ్ నార్మల్సీకి తీసుకురావడం అనేది ఆయుర్వేదంలో జరుగుతూ ఉంటుంది. పేషెంట్ యొక్క కండిషన్‌ని బట్టి వాళ్ళు ఎన్ని రోజులు థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎటువంటి డ్రగ్స్ ఆల్రెడీ వాడుతున్నారు. కొంతమంది ఆల్రెడీ కొన్ని రకాల అలోపతి థైరాక్సిన్ హార్మోన్ వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకు స్లోగా టాపర్ చేసి ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క థైరాయిడ్‌ని మనము తప్పక కరెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఒక కండిషన్‌ని బట్టి ఉంటుంది. కొన్ని రకాల థైరాయిడ్ కండిషన్స్‌లో మనం ఈ ట్రీట్మెంట్‌ని చేయలేకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. వాళ్ళ యొక్క కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క మనము ఈ రైట్ అప్రోచ్ అనేది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే గనక తప్పక వాళ్ళ యొక్క హైపోథైరాయిడిజంని మనం కరెక్ట్ చేయొచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే తప్పక మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.